ఆ డోర్ తెరిస్తే నీళ్ళు వచ్చేస్తాయి. ఈ బొమ్మతో ఆడుకో. మీరేంటండి అలా చూస్తున్నారు? ఆయన ఎవరు గుర్తుపట్టావా? ఎవరండి ఆయన? డాక్టర్ మార్కండే శర్మ గారిని, పెద్ద ఆస్ట్రాలజర్. అంటే జ్యోతిష్యుడే. ఓ, జాతకాలు చెప్పేవాడా? శర్మ గారంటే ఏమనుకున్నావే? ఆయనతో జాతకాలు చెప్పించుకోవాలని పెద్ద పెద్ద వాళ్ళంతా క్యూలో నిలబడతారు. అయితే మనం కూడా చెప్పించుకుందామండి. వద్దే, ఏమని అనుకుంటారేమో. అబ్బబ్బా, మీకన్నీ మొహమాటాలే. అడిగితే తప్పే ఉంది. మీకిప్పుడు ప్రమోషన్ వస్తుందో రాదో, బాబు పుట్టే యోగం ఉందో లేదో కనుక్కుందామండి. బాగుండదేమోనే. మీరు అడుగుతారా, నన్ను అడగమంటారా? వద్దులే, నేనే అడుగుతాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఐఎమ్ శ్రీనివాస్. హైదరాబాద్ SBHలో క్యాషియర్గా పనిచేస్తున్నాను. ఈమె నా భార్య కళ్యాణి. నమస్కారం అండి. నమస్కారం. అది మా పాప హారిక. హలో సార్, మీలాంటి పెద్దవాళ్ళతో కలిసి ప్రయాణం చేయటం నిజంగా మా అదృష్టం. అవును సార్. యాస్ట్రాలజీ క్రానికల్స్లో మీరు రాసే సెన్సేషనల్ ఆర్టికల్స్ చదువుతూ ఉంటాను సార్. థ్యాంక్ యూ. మీరు హైదరాబాద్కేనా? అవును సార్, మీరేమీ అనుకోకపోతే కొంచెం మా జాతకం చెప్తారా? ఇప్పుడా? అవునండి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ జాతకం చూడకూడదండి. అయ్యో, అంత మాట అనకండి. మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే భాగ్యం మాకు కలుగుతుందో లేదో. మీ పూర్తి పేరు? శంకర్ శ్రీనివాస్ అండి. డేట్ ఆఫ్ బర్త్? నవంబర్ 26, 1971 అండి. నక్షత్రం? మూలా నక్షత్రం. ఎక్కడ పుట్టారు? వైజాగ్లో రాత్రి 12 గంటల 3 నిమిషాలకండి. మీ పేరు? కళ్యాణి. డేట్ ఆఫ్ బర్త్? August 7, 76 సార్. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. మీ చేయలేదండి. పాప పేరు? హారిక. ఇప్పుడు పుట్టింది? 99 May 9 ఉదయం 11 గంటలకు పుట్టింది. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. నేను చెప్పే జాతకం వినండి సార్. ఈ ట్రైన్ ఇక్కడి నుంచి కదలటం వీలేదు. దయచేసి ఆపేయండి సార్. మరి కాసేపట్లో ఈ ట్రైన్ ప్రమాదానికి గురి కాబోతోంది. మీకెలా తెలుసు? ట్రైన్కి ఎవరైనా ప్రమాదం తలపెట్టినట్టు మీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? నో నో నో, ఐ మీన్ అస్ట్రాలజర్, ఐ మీన్ జ్యోతిష్యుణ్ణి. ఈ ట్రైన్లో అందరాయుషు చెల్లిపోయినట్టు తెలుస్తుంది. జ్యోతిష్యులా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? సార్, ఆ ట్రైన్ అందరి చేతులు చూశాను సార్. డెడ్ లైన్, డెత్ లైన్ స్పష్టంగా కనబడుతోంది. ఆ ట్రైన్కి యాక్సిడెంట్ అయి తీరుతుంది సార్. సార్, నా మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. ఆ ట్రైన్ ఆపేయండి సార్. ఏంటి సార్, జాతకాలు చూసి చెప్తే ట్రైన్ ఆపేస్తారా? అసలు మీరు సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా? సెన్స్ కాదు, సైన్స్. ఈఎస్పి, ఎక్స్ట్రా సెన్సరీ పవర్. జ్యోతిష శాస్త్రంలోనే చాలా అరుదుగా ఒక జ్యోతిష్యుడి ముందు జరగబోతున్న దురదృష్ట ఘట్టం, మాస్ డెత్, సామూహిక మరణ యోగం. భలేవారు సార్, మమ్మల్ని ఉద్యోగాలు చేసుకునేవరో ఏంటి? ఇలా జాతకాలు జోసియాలని ట్రైన్ ఆపానంటే నా ఉద్యోగం ఓడిపోయి ఇంట్లో కూర్చోబెడతారు. వెళ్ళండి సార్. అది కాదు సార్, కనీసం ఒక అరగండి ఆపండి సార్. సార్, లైన్ క్లియర్ అండ్ సిగ్నల్ ఇచ్చేయమంటారా? నో, వద్దు సార్. ఇచ్చేయి. ఓకే సార్.
నా మాట వినండి సార్, ప్లీజ్ ట్రైన్ ఆపేయండి సార్. అయ్యా పంతులు గారు, ట్రైన్ బయలుదేరుతుంది, వెళ్ళండి. ఈ ట్రైన్ వెళ్ళిపోయిందంటే రేపు ఉదయం వరకు ఇంకో ట్రైన్ లేదు, వెళ్ళండి ప్లీజ్. అది కాదు సార్, నేను చెప్పేది జాతకాలంట జోస్యాలంట. సదాశివపేట్ సార్, నేను ఏసో మైదాన్ మాట్లాడుతున్నాను సార్. ట్రైన్ నెంబర్ 7070 బ్రహ్మద్రి ఎక్స్ప్రెస్ కి యాక్సిడెంట్ అయింది సార్. తుఫాన్ దెబ్బకి చిట్పట్ బ్రిడ్జ్ నుంచి ట్రైన్ కింద పడిపోయింది సార్. భూమిలో నీళ్ళు పడిపోయినాయి. ఎంతమంది చనిపోయారో తెలియట్లేదు. ఇక్కడంతా గందరగోళంగా ఉంది సార్. మీరు అర్జెంట్ హెడ్ క్వార్టర్స్ మెసేజ్ ఇవ్వండి. ఎంఆర్టీ త్వరగా పంపండి. వేరే ట్రైన్కి లేని ట్రైన్స్ ఇవ్వాలి సార్. ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ శర్మ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఎవ్రీబడి. నేనెప్పుడు డబ్బు కోసం శాస్త్రాన్ని వాడుకోలేదు. పలానా వాడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, పలానా పార్టీ గెలుస్తుంది, పలానా టీం నెగ్గుతుంది అని చెప్పి పబ్లిసిటీ సంపాదించడం కోసం ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ చీప్ జిమిక్స్. నా తాపత్రయం అంతా నాకు తెలిసిన ఈ విద్యని నలుగురికి పంచిపెట్టడమే. అందుకే నా జీవితంలో నాకు ఎదురైన అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలు భావితరాల వారికి ఉపయోగపడేలాగా అస్ట్రాలజీ మీద ఒక పుస్తకం రాస్తున్నాను. దాని పేరే మహాసంకల్పం. మీ అందరికీ తెలుసు ఆ రోజు ట్రైన్లో జరిగిన సంఘటన. మాస్ డెత్, సామూహిక మరణ యోగం. ఆ క్షణంలో ఏం జరగబోతుందో నాకు క్లియర్గా అర్థమైపోయింది. కానీ నేనేం చేశాను? ఆ కంగారులో రైలు ఆపండి అని స్టేషన్ మాస్టర్ వెనకాల పడి టైం వేస్ట్ చేసుకున్నానే కానీ రైలు దిగండి అని ఆ ప్రయాణికులను హెచ్చరించలేకపోయాను. అసలు నాకు ఆ ఆలోచనే రాలేదు. దట్ ఈస్ ప్యారడీ, దట్ ఈస్ ఫేట్. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్టు కర్మ సిద్ధాంతం చాలా గొప్పది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ముడివేస్తుందో